ఇక్కడ వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్. నిన్న సాయంత్రం ప్రీమియర్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అన్ని చూసి నిజంగా అదే నాకు కొరియన్ నోడ్తో తాగిపించే సీన్లు ఇవన్నీ బాగా చాలా చాలా ఎంజాయ్ చేస్తాం. ఆ కియా మోటార్స్లో రితికా మమ్మల్ని తిట్టి బయట తీసుకెళ్లే సీన్స్ ఎవ్రీథింగ్. హలో ఎవ్రీవన్, నేను చాలా చాలా హ్యాపీ అండ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ నర్వస్. వెరీ Telugu audience has given to our movie and we saw it in the theaters too when I went for the premiere yesterday. So thank you to the whole team of Korean Kanak Raju, co-actors Varun, Satya, my director Gandhi Garu, and I hope people go over the weekend and enjoy the movie and have a lot of fun. So yeah, thank you so much, and thank you to the media who was here today and has been supporting us throughout the whole promotions and everything. Thank you so much. ఏంటిది హ్యాట్రిక్? ఓకే, అదే ఐ థింక్ ఎవ్రీ మూవీలో ఇట్స్ ఆల్ అబౌట్ టీమ్ వర్క్, అండ్ సిన్స్ ఎవ్రీ మూవీ ఐ థింక్ ఆల్ ఆఫ్ us has put a lot of effort. So ee movie lo also it is all teamwork. I can't say just it's all me. So it's just I think God blessing, and I'm very happy and lucky to be in this space. So thank you so much. అండ్ మూవీలో పనిచేసిన టెక్నీషియన్స్ కూడా చాలా చాలా హెల్ప్ అయ్యారండి. ఈజీ టీమ్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. యా, మీరు మాట్లాడచ్చు. కంగ్రాచులేషన్స్ ఆల్ యూనిట్, వరుణ్కి, డైరెక్టర్ గాంధీ గారికి, రాజీవ్ గారికి, ఆల్ యూనిట్కి కంగ్రాచులేషన్స్. నిన్నటి నుంచే ప్రపంచం మొదలైంది, ఇది ఇంకా అలాగే కొనసాగుతుంది. వరుణ్ ప్రతి సక్సెస్లో మేము ఉంటున్నాం. హ్యాపీ, థ్యాంక్ యూ. యాక్చువల్లీ మా సినిమా ఫస్ట్ ఎడిట్లో ఉన్నప్పుడు చూసిన శిరీష్ గారే. మా సినిమా ఫస్ట్ చూసిన ఆడియన్స్ కూడా శిరీష్ గారు అనమాట. ఆయన అప్పుడు చెప్పారు, ఇస్తున్నాం మంచి 7th జనాల ముందు తీసుకురాగలిగాం. మీకు అందరికి తెలిసింది కదా, ఇంకా మేము చెప్పేది నైట్ నుంచే సూపర్ హిట్ సూపర్ హిట్. కొంచెం కొత్తగా ఉందండి, అంటే 5-6 years అయింది కాబట్టి. బట్ హ్యాపీగా ఉంది, చాలా ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అంటే ప్రతి ఒక్కరు కోరిక అదే, సినిమా చేసినప్పుడు జనాలు ఆదరించాలి. అంటే మీరు చెప్పినట్టు అవర్లీ ట్రెండ్ ఏం చూడలేదు నేను. జస్ట్ రెస్పాన్స్ ఎలా, జనాలు ఎంజాయ్ చేస్తున్నారా లేదా, మేము అనుకుంది జనాలు ఎంటర్టైన్ చేయాలి, వాళ్ళకి కడుపుబ్బా నవ్వుకునేలా చేయాలి అనుకున్నాం. ఆ రెస్పాన్స్ ఏదైనా వీడియోస్ చూసినప్పుడే మాకు ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్. ఎస్ ఎస్, ఆయన ఫోన్ చేసి రాజు మాట్లాడారు పొద్దున. ఈ వెరీ ఎక్సైటెడ్ అండ్ చూస్తున్నారు ఈరోజు సినిమా. ఆయన తగ్గిందండి, తగ్గింది, తగ్గిపోయింది. నేను రాత్రి నుంచి వెళ్ళిపోయింది టెన్షన్. అసలు అది మొన్న కూడా క్వశ్చన్ అడిగారండి. పెద్ద ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ. బట్ ఐమ్ హ్యాపీ. వాట్ ఎవర్ కంపారిజన్స్, ఎనీథింగ్ ఇస్ హ్యాపీ. అది గ్రేట్ ఫిల్మ్ కాబట్టి, అది కల్ట్ ఫిల్మ్ కాబట్టి. అండ్ ఆ కంపారిజన్స్ ఏమి మాకేం ఏదో బ్లాక్ డ్రెస్లో గన్ను పట్టుకున్నట్లు అనిపించుండొచ్చు మీకు. రైట్ అండి. బట్ తమన్ థర్డ్ ఫిల్మ్ మధ్య గని మిస్ అయింది. దాని తర్వాత మళ్ళీ తమ్ముంది నాది ఇట్లాంటి ఫిల్మ్ కాంబినేషన్ రెస్పాన్స్ రావడం వెరీ హ్యాపీ. ఆనెస్ట్లీ తమన్ చాలా ఎఫర్ట్ అండ్ టైం పెట్టాడు ఈ సినిమాలోకి. అంటే జనరల్ మిస్కన్సెప్షన్ బయట ఏంటంటే ఎక్కువ టైం ఇవ్వరు, ఇవన్నీ కాదు. అసలు ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ టైం వెనక్కి ఇచ్చి ఇది ఎలా ఉంది డిస్కస్ చేద్దాం, ఈ సీన్కి ఎలా ఉండాలి, మూవీకి టెంపో ఎలా ఉండాలి అని ఎంతో డిస్కస్ చేసి కొలాబరేటివ్గా తమన్ అందరం ఒక టీమ్ లాగా వర్క్ చేసాం. అండ్ థ్యాంక్స్ టు తమన్ యాక్చువల్లీ మీ అందరి తరఫున.
అండ్ తీసుకొచ్చాం అండి కొత్త మంచి బార్ సీన్ వాట్సాప్ ఇవన్నిటి డిజైన్ చేసింది మా డైరెక్టర్ గారు. అండ్ నేను కథ వింటున్నప్పుడు పడి నవ్విన సీన్లు అన్నిటికీ ఇప్పుడు జనాలు అలాగే రెస్పాండ్ అవుతున్నప్పుడు ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, వెరీ హ్యాపీ. చాలా బాగా వైరల్ అయింది కంటెంట్ క్రియేషన్ లో అండ్ సినిమాలో కూడా సెపరేట్ క్యారెక్టర్ ప్లే చేశారు. యా యా సో ఎలా అనిపిస్తుంది సార్? అండ్ ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారు కదా నెక్స్ట్ పార్ట్ అదే వేరే కంట్రీ లీడ్ ఇచ్చారు. అది జస్ట్ ఫన్ గా చేసాం, ఏమన్నా ఐడియా లాంటిది ఏమి లేదు. అది చెప్పు. లేదు, స్టార్ట్ చేద్దాం. మంచి లీడ్ గా అనిపించింది. అంటే అది ఆబ్వియస్లీ ప్లాన్ స్క్రిప్ట్ ఏం లేదు. మాకు ఈ ఫిల్మ్లో క్యారెక్టరైజేషన్స్ చాలా ఇంపార్టెంట్. సత్యాది కానీ నాది కానీ కృష్ణప్ప లేకపోతే కనకరాజ్ క్యారెక్టర్స్ అన్ని జనాలు నచ్చి ఒకవేళ రెస్పాన్స్ చాలా బాగుంటే అప్పుడు ఆలోచిద్దాం అనుకున్నాం తప్ప ఫన్ సీన్గానే మేము ట్రీట్ చేసి పెట్టాం సినిమాలో. దాన్ని ఏదో చాలా ఆనందపడ్డానండి, బాగా వెరీ 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 హ్యాపీ, వెరీ హ్యాపీ. అంటే తను ఫస్ట్ కథ విన్నప్పటి నుంచి తను కూడా చాలా ఎక్సైటెడ్ ఈ సినిమా బాగా వస్తుందని. సో నాకు కూడా నా కొడుకు నా లక్ అనుకుంటున్నాను. వాడు పుట్టిన తర్వాత సినిమా ఇలాంటి రెస్పాన్స్ రావడం కూడా నాకు మా బాబాయ్ ఎందుకు చూస్తారు సార్ నా సినిమా చూపిస్తాను మా బాబాయ్. సరే అసలు నాకు ఫోన్ నంబర్లే గుర్తుండండి, ఇవన్నీ నాకు తెలియదు సార్ అసలు. థ్యాంక్ యూ అండి. హండ్రెడ్ 100% వరుణ్ చెప్పినట్టుగా వరుణ్ 6 years అవుతుంది వచ్చింది. నాకు ఆల్మోస్ట్ ఆఫ్టర్ డెకేడ్ నాకు సక్సెస్ వచ్చింది. వే బ్యాక్ గమ్యం తీసినప్పుడు ఫస్ట్ ఫిల్మ్ థియేటర్ దగ్గరికి వెళ్ళి హౌస్ఫుల్ ఫొటోస్ తీసుకునేవాడు. జస్ట్ వే ఫీల్. ఇప్పుడు నాకు ఈస్ట్ కృష్ణ కొన్ని ఏరియాస్ నుంచి ఆఫ్టర్నూన్ ఫుల్ సాయి అని ఫొటోస్ పెడతా ఉంటాయి. ఇట్ రియలీ ఫీల్స్ వెరీ హ్యాపీ. చూద్దాం, ఒక్కొక్క టేస్ట్ ఒకలాగా ఉంటుంది. నాకు నచ్చింది నేను చేస్తాను. విఎఫ్ఎక్స్ గురించి బాగా మాట్లాడుతున్నారు, అంటే బాగా వచ్చింది. ఎవరు చేశారంటే ఆ లాస్ట్ ఏదైతే క్లైమాక్స్ పార్ట్ ఉందో దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. వెరీ వెరీ హ్యాపీ. అంటే జనరల్గా సినిమాలో వాట్ ఎవర్ చిన్న గాడ్ ఇంటర్వెన్షన్ ఏదైతే పెట్టామో తర్వాత ఆలోచించినప్పుడు ఏంటంటే గాడ్ ఇంటర్వెన్షన్ ఏదైతే పెట్టామో జనరల్గా ఒక బ్యాడ్ స్పిరిట్, ఒక బ్యాడ్ ఓమెన్ ఉన్నప్పుడు ఒక దేవుడు కూడా ఉంటాడు అనే ఒక కాన్సెప్టే మాకు అర్థమైంది. ఏదో ఇప్పుడు తొయ్యాలి దీంట్లో గాడ్ని ఫోర్స్ చేయాలనే ఉద్దేశం కాదు. మనుషుల వల్ల కానిది ఎవరి వల్ల అవుతుందంటే దేవుడి వల్ల అవుతుంది. సో ఆ ఎపిసోడ్ మాకు అలా అనిపించి అలా డైరెక్టర్ డిజైన్ చేశారు దాన్ని. అండ్ మా సినిమాలో ఉండే ఈ ఫిక్షన్ వరల్డ్, ఏది దెయ్యాలు ఎక్కితే దెయ్యాలు పోతే దెయ్యాలు వస్తాడు వెళ్ళిపోతాడు, ఈ వరల్డ్లోకి కరెక్ట్గా సరిపోయింది అనుకున్నాం క్లైమాక్స్ని. సో అలా అలా క్రాక్ చేశారు డైరెక్టర్. చాలా ఆనందం. నేనేదో నా సైడ్ నేను ఇవ్వగలను ఒక ఆనందం డెఫినెట్గా అయితే ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆ లైట్ ఒక నిమిషం ఆప్షన్